మహామాయా స్వరూపిణిగా దివ్యమైన రూపము కలిగి అపారమైన ఐశ్వర్య సమున్నతి కలిగిన జగన్మాతను వివరించే శ్రీ లలితా త్రిశతి నామార్థములు 93వ భాగము. లబ్ధ శక్తి శక్తి కలిగిన అనగా లబ్ధమైన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరిని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లబ్ధ శక్తి అన్న నామముతో కీర్తించినది. పరమేశ్వరి సకల సామర్థ్యములు కలిగి ఉండుటకు హేతుభూతమైన మాయాస్వరూపిణి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు లబ్ధశక్తి అన్న మాయాస్వరూపిణిని ఈ విధముగా వివరించింది. తే ధ్యానయోగానుగతా దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢాం అనగా పరమేశ్వరుని యొక్క ఆత్మశక్తియే ఈ సమస్త విశ్వమునకు కారణమని ధ్యానయోగములో ఋషులు కనుగొనిది. ఈ శక్తి ప్రకృతిలోని సత్వ రజస్తమో గుణములచే ఆవరింపబడి ఉన్నది. ఈ జగత్తు యొక్క కారణమును మునులు మీమాంస చేసి చివరకు నిగూఢమైన పరమేశ్వరిని కేవలము తమ ధ్యానములో దర్శించగలుగుట వలన జగన్మాత యొక్క శక్తి కేవలము భక్తి ధ్యానయోగములచే మాత్రమే లబ్ధమగునది కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము పరదేవత సర్వసమర్థురాలైన మాయాత్మక శక్తి అయిన తల్లిని లబ్ధశక్తి అన్న నామముచే కీర్తించింది. లబ్ధశక్తి అని కీర్తించబడిన తల్లి అపారమైన శక్తి సామర్థ్యములు కలిగినది. తల్లి గర్భములో ఉన్నంత వరకు పూర్వజన్మ జ్ఞానమును సైతము ఎరిగిన జీవుడు తల్లి గర్భము నుండి బయటకు రాగానే పరమేశ్వరి సృష్టించిన మాయకు లోనవుతాడు. పరమేశ్వరి జీవుని పూర్వజన్మ కర్మల యొక్క ఫలములకు అనుగుణముగా వానిని మాయలో ఉంచుతుంది. ఆ జీవుడు క్రమముగా పెరిగి పెద్దవాడవుతూ నేను నాది అనే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే అరిషడ్వర్గములకు గురి అవుతాడు. ఇదంతా కూడా మహామాయా స్వరూపిణి లబ్ధశక్తి అని కీర్తించబడిన తల్లి యొక్క మాయాశక్తియే. పరమాత్మ స్వరూపుని యొక్క మాయాశక్తిని భాగవతము ఈ విధముగా వివరించింది. ఈశ్వరుడు విష్ణుడు ఎవ్వేళ ఎవనినేమి సేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులనగి మెలగుచునుందురు అంధులగుచు. పరమాత్ముని యొక్క మాయకు ఎంతటి జ్ఞానులైనా తపస్సులైనా అణగిమణగి ఉండవలసినది. కృష్ణ భగవానుడు జన్మించినప్పుడు యోగశక్తి మహామాయ యొక్క సంకల్పము వలన భటులందరూ నిద్రావసులై ఉన్న సమయములో కారాగారపు సంకెళ్ళు వాటంతట అవే తెరుచుకోగా వసుదేవుడు రాత్రి సమయమున శ్రీకృష్ణుని తన శిరసుపై ఒక బుట్టలో ఉంచుకుని పొంగి ప్రవహిస్తున్న యమునా నదిని దాటి నందగోకులమునకు వెళ్ళి ఆ బిడ్డను యశోదాదేవి ప్రక్కలోకి చేర్చాడు కదా. అటువంటి లబ్ధశక్తి అని కీర్తించబడిన మాత ధ్యానమునకు మాత్రమే సాధ్యమవుతుంది. లబ్ధదేహ లబ్ధమైన విగ్రహము లేదా దేహము కలిగిన జగన్మాతను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లబ్ధదేహ అన్న నామముచే కీర్తించింది. పరమేశ్వరి జీవత్వము లేని నిర్గుణ స్వరూపమైనందువలన ఆమె విగ్రహము లేదా దేహము ఇటువంటిది అని వివరించుటకు ఎవరికీ సాధ్యము కాదు. ఆ తల్లి కర్మఫలములకు అధీనమై ఉండక ఘృతకాఠిన్య న్యాయముగా
అనగా కలిగి ఉన్న నెయ్యి పేరుకుని ఉన్నట్లుగా ఆరోపింపబడిన మూర్తి రూపము కలిగినది. బృహదారణ్యక ఉపనిషత్తు పరమేశ్వరిని పతిశ్చ పత్నీ చ భవతాం అనగా ఏకమైన ఆత్మయే పతి అని పత్ని అని రెండు రకములయ్యను అని వివరించింది. లబ్ధదేహ అని కీర్తించబడిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి గొప్పదైన దివ్యమైన రూపము కలిగినది. పరమాత్మ స్వరూపమైన విగ్రహమును భగవద్గీత 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగము ఈ విధముగా వివరించింది. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అసంఖ్యాకమైన బాహువులతో ఉదరములతో ముఖములతో మరియు నేత్రములతో ఉన్న నీ యొక్క అనంతమైన రూపములను అన్ని దిశలలో చూస్తున్నాను. ఓ విశ్వేశ్వర, ఈ సమస్త విశ్వమే నీ యొక్క స్వరూపముగా కలిగిన వాడా, నీ ఆది మధ్యాంతములను దర్శించలేకున్నాను. నారాయణుడు నారాయణి ఒకే రూపము కలిగిన వారు. లబ్ధైశ్వర్య సమున్నతి ఐశ్వర్యముల సమున్నతి అనగా అంతులేని ఐశ్వర్యము కలిగి ఆ ఐశ్వర్యమును తన భక్తులకు ప్రసాదించగల జగన్మాత లలితాంబికను శ్రీ లలితా త్రిశతి స్తోత్రము లబ్ధైశ్వర్య సమున్నతి అన్న నామముచే కీర్తించింది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు పరమాత్మ స్వరూపమును తమీశ్వరాణం పరమం మహేశ్వరం అనగా బ్రహ్మేంద్రాది అధిపతుల కంటే అధికమైన అనుల్లంఘనీయమైన ఐశ్వర్యము గలవాడు అని వివరించింది. ఇదే విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగములోని 40వ శ్లోకములో ఈ విధముగా వివరించారు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏషదుద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. నా దివ్యమైన విభూతులకు అంతము లేదు ఓ పరంతప. నేను ఇప్పటి వరకు చెప్పినది నా అనంతమైన వైభవములలో ఒక చిన్న భాగము మాత్రమే. సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడే సర్వమునకు కారణమైన వాడు అని నిరుపాధికమైన మహదైశ్వర్య సంపద రూపిణి అయిన మాతను ఉపాసించునట్టి అగస్త్యాది మహర్షులకు దర్శనమిచ్చినది కనుక పరమేశ్వరి లబ్ధైశ్వర్య సమున్నతి అన్న నామముచే కీర్తించబడినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.